చిన్ని సీరియల్‌లో అయితే ఈరోజు ఇంక మహి అయితే ఇంక తను వరలక్ష్మి పూజ అని చెప్పని ఇంక అందరూ ఆడవాళ్ళందరూ హడావిడిగా ఉంటే, ఇంక రోడ్డు మీదకైతే వచ్చిన తర్వాత ఇంక మధునైతే చూస్తాడు. చూసిన తర్వాత మధు అని చెప్పని అరవంగానే తన మొహంలో సంతోషం అయితే వస్తుంది. అప్పుడు ఇంకా మేడని చూడగానే చిన్నికి కూడా అయితే అలాగే నవ్వుతుంది. ఏంటి మేడి ఇక్కడున్నావు అంటే, మా ఇంటి దగ్గర నేను ఉండకుండా నువ్వు ఉంటావా అని చెప్పనని అంటాడు. అవునా ఇది మీ ఇల్లేనా అని చెప్పంటే, అవును మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా, పూజ చేసుకొని తర్వాత వెళ్ళిపోదురా అని చెప్పంటే, వద్దులే మేడి నాకు కొంచెం పని ఉంది అంటే, అమ్మవారి పూజ జరుపుతున్నారు లోహిత వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, రా మధు అని చెప్పని తనైతే తీసుకొని వెళ్తాడు. ఇంకా లోపలికి అది తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా మహి మొహంలో అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ఈ లోహిత వాళ్ళైతే మనందరం వచ్చాం కదా, మన శత్రువు కూడా వస్తుందంటే, లేదు లేదు ఇక్కడికి రాదు అని చెప్పి అనే లోపే ఇంకా మహి అయితే మధుని తీసుకొని వస్తూ ఉంటే ఇంక ఇద్దరు ఒకేసారి కుడికాలు అయితే లోపల పెట్టి వస్తాడు. ఇంకా నాగవల్లి అయితే ఆ చిన్ని నుంచి మహిని దూరం చేసి శ్రేయతో పెళ్లి చేయాలనుకుంటే, ఈ పిల్ల మధు ఒకటి తగులుకుంది, ఏంది ఇది నాకు ఇలా జరుగుతున్నాయి అని ఆ చిన్నిని చంపేదాము అనుకునే లోపల ఈ మధు కూడా తయారైంది నాకు అని చెప్పనని ఇంకా కోపంగా చూస్తుంది. ఇంకా లోహిత వాళ్ళైతే, ఏంటి శ్రేయ అసలు మన శత్రువు రాదు అన్నావు కానీ మీ బావే తీసుకొని దాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు అంటే, ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు, తను ఎలా ఇక్కడికి వచ్చింది అది తెలియట్లేదంటే, ఇంకా పోయి ఇంకా మహి అయితే నాగవల్లి దగ్గర, మమ్మీ తను నా ఫ్రెండు, తన్నే నేను కాపాడి బ్లడ్ ఇచ్చింది అని చెప్పనంటే, అంటే ఇదివరకే నాగవల్లికి మధుకైతే గొడవ జరుగుతుంది కానీ ఏం తెలియనట్టుగా నమస్కారం అయితే పెడుతుంది.